అందరికీ నమస్కారములు. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుగును. దీనినే తెలుగులో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అని అంటారు. వరల్డ్ హెల్త్ డే 2025 సంవత్సరానికి థీము హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. తెలుగులో ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు. తల్లి మరియు నవజాత శిశువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టడం, నివారించదగిన మరణాల గురించి అవగాహన పెంచడం, అలాగే తల్లులు మరియు నవజాత శిశువులకు ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడం లక్ష్యంగా 2020 సంబంధించి ప్రభుత్వము లక్ష్యంగా పెట్టుకుందని చెప్పవచ్చు. నవజాత శిశువు అంటే పుట్టినప్పటి నుండి 28 రోజుల లోపు వయసున్న శిశువుని నవజాత శిశువు అంటారు. ఈ నవజాత శిశువును నియోనేటల్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో నియోనేటల్ ద పీరియడ్ ఆఫ్ ద ఫస్ట్ 28 days ఆఫ్ ఏ న్యూబోర్న్ ఇన్ఫెంట్స్ లైఫ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2030 సంవత్సరానికి ప్రణాళిక ప్రజారోగ్యానికి బలమైన రాజకీయ నిబద్ధతను అందిస్తుంది. దీని అర్థం ఏమిటి అంటే శారీరక మరియు మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సును ప్రోత్సహించడానికి మరియు అందరికీ ఆయుర్దాయం పెంచడానికి మరియు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అవసరం అనే ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సందేశము లేదా మెసేజ్ మీకు అందరికీ నచ్చినట్లయితే మిగతా వాళ్ళకి షేర్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.